హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా పసుపులేటి. మన ఛానల్ ఎవరైనా ఇదే మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తురుము, మైదా పిండి, బియ్యం పిండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. సో మనం తీసుకున్నామా బియ్యం పిండిలో సరిపడా మైదా పిండి తీసుకోవాలి. ఇందులోనే వాము తీసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ వాము తీసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. అండ్ ఇందులోనే ఇడ్లీ సోడా తీసుకోవాలి. ఇడ్లీ సోడా వేసే ముందు అలానే వేయకుండా వాటర్లో కొంచెం ఇలా చేసి వేసుకోవాలి. అప్పుడు మొత్తం బాగా మిక్స్ అవుతుంది. మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తురుము వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా సో వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసి, ఎందుకంటే మనం బోండాలు వేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే మరీ ఎక్కువ చిక్కట అయిపోతుందండి. అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. సో మనం చేతికి తీసుకుంటే బోండా వేయడానికి వీలుగా సో ఇలా ఉంటే ఈజీగా బోండా వేయడానికి వస్తుంది. సో ఇప్పుడైతే పక్కన పెట్టి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమోటా, ఎండుమిర్చి, ఆనియన్, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో ఇప్పుడు మనం బోండాలు తయారు చేసే విధం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో బోండా వేసిన వెంటనే గరిటెతో కలపెట్టకూడదండి, ఎందుకంటే కింద అడుగు అంటుకుంటుంది. సో సిమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టి మనం డీప్ ఫ్రై చేయాలి. సో మన ఛానల్ ఎవరైనా ఇదే మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. సో కొంచెం కొంచెం గరిటెతో ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేయాలండి. సో ఎందువల్ల అంటే మనం వేసిన వెంటనే ఆయిల్లో బోండా వేసిన వెంటనే మనం గరిటెతో తిప్పితే మొత్తం ఆయిల్ అంతా పిండి పిండి అయిపోతుంది. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెడితే ఏమంటే బోండా లోపల పిండి కూడా బాగా బాయిల్ అవుతుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే బయట మాత్రమే ఫ్రై అయిపోయి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. సో ఇలా అయిపోయిన తర్వాత సిమ్లో తీసి పక్కన పెట్టుకోవాలి. సో ముందు కారం రెడీ చేసిన కారం పక్కన పెట్టుకున్నానండి. సో అంతే, వేడి వేడి బోండా రెడీ. సో ఇలా